నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం కృష్ణపక్షం దక్షిణాయనము నవంబర్ నెల 26వ తారీఖు 2024 మంగళవారం రోజు. ఈ రోజు తిథి ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. నవంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు ఏకాదశి ఘడియలు. తిథి ద్వాదశి నవంబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు ద్వాదశి ఘడియలు కనబడుతున్నాయి. అయితే సూర్యోదయము 6:31 సూర్యాస్తమము 5:35. ఈ రోజు నక్షత్రము హస్త నక్షత్రము నవంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు ఉన్నది. అయితే అభిజిత్ ముహూర్తము 11:41 నుంచి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఏదైనా మంచి పనులు చేసుకోవాలనుకుంటే ఈ రోజు చాలా మంచి రోజు. అమృత కాలము నవంబర్ 26 9:47 నుంచి 11:35 వరకు అమృత ఘడియలు. రాహుకాలము 2:49 నుంచి 4:12 వరకు. యమగండ కాలము 9:17 నుంచి 10:40 వరకు యమగండ కాలము. ముందుగా ఈ రాశిలో ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు రవి ఉచ్చికంలో సంచరిస్తూ ఉండడం వల్ల భయము, రోగము, పీడకలలు, కలహ ప్రియత్వము, ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే అవకాశము, శరీరంలో అధిక వేడి వల్ల అనారోగ్యము, కుటుంబంలో కలతలు, అధిక ధన వ్యయము, రావాల్సిన డబ్బు సమయానికి రాలేకపోవడము, తద్వారా ఇబ్బంది పడడము, ఉద్యోగంలో పదవీ భంగము, గర్భ సంబంధిత రోగాలు, ఆప్తుల వల్ల దుఃఖం కలిగేటట్టుగా కనబడుతోంది. సంతాన సంబంధానికి సంబంధించి వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చివరగా అంటే అనుకోని స్నేహితులతో అంటే అనుకోకుండా మీ స్నేహితులతో తగాదాలు గాని విరోధం గాని కలిగే అవకాశం ఉంది. పరిహారాలు రవి, బుధుడు, కుజుడుకు శుక్రగ్రహాలకు జపాలు చేయించడం, వారి యొక్క గాయత్రి గాని వారి యొక్క మంత్రాన్ని గాని పఠించవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇవి ఈ రాశిలో ఉండే అందరికీ అంటే అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, స్త్రీలకు, పురుషులకు అందరికీ ఇవే సూచనలు, ఇవే ఫలితాలు వర్తిస్తాయి. ఈ పరిహారాలు చేయించుకోవాల్సిందిగా ఈ రోజు దిన ఫలితంలో చెప్పబడింది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రవి సప్తమంలోను ఉదర సంబంధితమైన వ్యాధులు, రోగముల చేత బాధపడవలసి వస్తుంది. సంతానాభివృద్ధి కలుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గోచరించేటట్టుగా ఉంది. ఈ వారం చివరిలో మీకు ప్రశాంతత కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలత కలుగుతుంది. కుటుంబ పరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఏ పని తలబెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రోజు విద్యార్థులకు, ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయము. మీరు విదేశాలు వెళ్ళాలన్నా కానీ ఈ రోజు మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలము. వ్యవసాయదారులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఈ రోజు వివాహానికి సంబంధించి మంచి అనుకూలత కలుగుతుంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని సంతానం కోసం ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి శుభాశుభ ఫలితములు మిశ్రమంగా కనపడుతున్నాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా లేదా కొత్తగా ఏది చేయాలనుకున్నా ఈ రోజున మీరు వాయిదా వేసినట్టయితే తదుపరి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. మీరు చేయవలసిన పరిహారాలు రవి, బుధు గ్రహములకు, బుధుడికి, రవికి జపాలు చేయడం కానీ, పరిహారంగా రవికి సంబంధించినటువంటి రవి గాయత్రి చదవడం కానీ, రవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం కానీ, బుధుడికి సంబంధించినటువంటి దాన ధర్మాలు కనుక చేసుకున్నట్టయితే ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలు కానీ,
చిరాకులు గాని గొడవలు గాని ఈ రోజు తొలగిపోతాయి. వాహనాలు, భూములు, గృహాలు కొనే అవకాశం కనబడుతోంది. ఊహించని ఆహ్వానాలను వీరు అందుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సమస్యలు గతంలో ఉన్నవి ఇప్పుడు తీరిపోయి ఈ రోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన హోదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు వారి యొక్క యత్నాలు, ఏవైనా ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతోంది. సాంకేతిక నిపుణులకు అంటే టెక్నాలజీ పరంగా టెక్నికల్ గా ఉన్న వాళ్ళకి అంచనాలు వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఫలిస్తాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మహిళలకు శుభవర్తమానాలు అంటే శుభవార్తలను మీరు వింటారు. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగులు ఆకుపచ్చ. మీరు పఠించవలసినది ఆదిత్య హృదయాన్ని పఠించవలసిందిగా సూచన. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయవలసి రావచ్చు. ఎందుకంటే ప్రయాణాలు అనుకూలం లేవు కాబట్టి మీరు వాయిదా వేయండి. బంధుమిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటుతనం కానీ పనికిరాదు. దానివల్ల చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు మీకు వేధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ తగాదాలు రావడం కానీ కనబడుతోంది. మీ కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయాలను సందర్శిస్తారు. భూములను, ఈ గృహాలను కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు, కొత్త సమస్యలు, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పని భారము, ఒత్తిడి అయ్యే అవకాశం ఉంది. తద్వారా మనశ్శాంతికి లోపం అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు, అనుకోని ఆటంకాలు వచ్చే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అవకాశాలు అంతగా కలిసి రావు. దాని గురించి మీరు నిరాశ పడకండి. మీకు తగిన ఫలితం అంటే రావాలి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అని అనుకుంటే కనుక గణేష అష్టకం కానీ సరస్వతి ప్రార్థన కానీ చేసినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మహిళలు నిర్ణయాలలో, మీరు ఏదైనా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటుతనాన్ని ప్రదర్శించవద్దు. తొందరపాటుగా నోరును అదుపులో పెట్టుకున్నట్టయితే కొత్త సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. మీ యొక్క అనుకూలమైన రంగులు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగులు నేరేడు పండు రంగు కాబట్టి మీరు ఏదైనా పని మీద కానీ కీలకమైన పని కానీ లేదా కొత్త పని కానీ ప్రారంభించాలంటే ప్రతికూలమైన రంగులు వేసుకోకుండా అనుకూలమైన రంగులు గల వస్త్రాలను వేసుకుని మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. అయితే మీరు పఠించవలసింది సూర్యారాధన, సూర్య దర్శనము చెయ్యాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.